హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. లాస్ట్ వీడియోలో కూడా టొమాటో పప్పే, అది కూడా కుండలో చేశాను. ఈ వీడియోలో కూడా టొమాటో పప్పే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా! ఈ వీడియోకి, ఆ వీడియోకి చాలా డేస్ గ్యాప్ ఉంది. వీడియోస్ ఏం షూట్ చేయలేదు. ఇంకా ఈ వీడియో ఒక 4, 5 డేస్ తర్వాత షూట్ చేసిన వీడియో అనమాట. సో, ఇవాళ అయితే ఇంకా బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే చీర చూపించాను కదా! ఆల్రెడీ షార్ట్స్‌లో చూపించాను. ఆ చీరకి లైనింగు, ఫాల్ అవన్నీ తీసుకొచ్చుకోవడం కోసమని ఇంకా బయటికి వెళ్తున్నామనమాట. ఇంకా దారిలోనే టెంపుల్ ఉంటది. సో, ఇంక టెంపుల్‌లో ఒకసారి ఆగి దండం పెట్టుకుందామని అయితే ఆగాము. చాలా రోజులైపోయింది టెంపుల్‌కొచ్చి. సో, మేమొచ్చేటప్పటికైతే ఈ టెంపుల్ చిన్నగా ఒకే ఒక రూమ్‌లో ఆంజనేయ స్వామి ఉండేవారు. ఇప్పుడైతే చుట్టూ గ్రిల్స్ పెట్టేసి ఇంకా పెద్దగా డెవలప్ చేస్తున్నారనమాట. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు. ఇప్పుడు ఇంకా కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. పక్కనే ఒక రూమ్ కూడా కట్టారు. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్‌ని. సో, ఇంకా షాప్‌కైతే వెళ్ళిపోయాము. నేనెప్పుడు ఈ షాప్‌లోనే తీసుకుంటాను. నాకు తెలిసిన షాప్ ఇదొక్కటే అనమాట. ఇంకా చాలా షాప్స్ ఉంటాయి. కాకపోతే ఇంకా ఈ షాప్‌లో అలవాటవ్వడం వల్ల ఇంకెప్పుడు ఈ షాప్‌కే వస్తాను. ఇంకా సారీకి ఫాలు, లైనింగ్ అవన్నీ తీసేసుకొని ఇంకా పిల్లలకి నాప్కిన్స్ కూడా తీసుకున్నాను. సెట్ వచ్చేసి 150 రూపీస్ తీసుకున్నారనమాట. 12 నాప్కిన్స్ ఉంటాయంట. లైనింగు, ఫాలు అవన్నీ తీసేసుకొని ఇంకా ఫ్యాన్సీ స్టోర్‌కొచ్చామనమాట. స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ అయిపోయినియి. సో, స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకుందామని వచ్చాను. ఇంకా రాఖీలు కూడా ఉన్నాయి ఇక్కడ. సో, రాఖీలన్నీ చూడగానే భలే హ్యాపీగా అనిపించింది. ఇంకా రాఖీ పండగ కూడా చాలా దగ్గరలో ఉంది కదా! సో, ఇంకా రాఖీలు కూడా అమ్ముతున్నారు. మా చిన్నప్పుడైతే ఈ స్పాంజెస్ ఉన్నాయి కదా! సో, ఇలాంటి రాఖీలు దొరికేవి. ఇంకా అవి కనిపించగానే వీడియో తీసుకున్నాననమాట. సో, నేను కూడా స్టిక్కర్ ప్యాకెట్స్, రాఖీలు కూడా తీసుకున్నాను. తీసుకొని ఇంకా వచ్చేస్తుంటే పువ్వులు కనిపించినియి. మూర 40 రూపీసు మల్లెపూలు. సో, ఇంకా చాలా రీజనబుల్‌గానే అనిపించింది. ఎందుకంటే శ్రావణ శుక్రవారం దగ్గరకొస్తే గనక మూర 80 రూపీస్, 100 రూపీస్ అలా కూడా అమ్ముతారు. సో, ఇంకా పువ్వులు అవన్నీ తీసుకొని ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను. నాప్కిన్స్ తీసుకున్నానని చెప్పాను కదా! ఇవే అనమాట, బాగున్నాయి. కాటన్‌వి. ఇంకా సారీ కోసం ఫాలు, లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఇదొకటి ఎక్స్ట్రా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. అయితే అమ్మకి లేదంటే నాకు యూజ్ అవుతదని చెప్పేసి బాగుంది. బాగా నచ్చింది. సో, అందుకే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ తీసుకున్నారు. 1 మీటర్ పీస్ అది. ఇంకా రాఖీలని చెప్పాను కదా! ఈ రాఖీ అయితే ఎక్స్ట్రాగా తీసుకున్నాను. నాకు నచ్చింది. సో, అందుకని ఓన్లీ 10 రూపీసే అనమాట రాఖీ. ఆ రాఖీ కాకుండా ఇంకో 2 రాఖీలు తీసుకున్నాను. ఎందుకు అంటే ఐషు చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీకి కడతది రాఖీ. సో, వాళ్ళ డాడీకి ఒకటి, వాళ్ళ తమ్ముడికి ఒకటి కడతదని చెప్పేసి 2 రాఖీలు తీసుకున్నాను. ఇంకా స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాను. రౌండు, డ్రాప్ షేప్‌లో ఉన్నయి తీసుకున్నాను. చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్ ఏమో 5 రూపీసు. ఈ పెద్దవేమో 10 రూపీస్ అనమాట. నేనెప్పుడూ ఆ షాప్‌లోనే తీసుకుంటాను. ఇంకొకేసారి ఎక్కువ తెచ్చుకుంటాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుంటాననమాట. సో, పువ్వులు కూడా కొనుక్కున్నాం కదా! ఇవే అనమాట. మూర 40 రూపీసు. సో, ఇంకా బంతిపూలు, చామంతి పూలు, గులాబీలు కూడా ఎక్స్ట్రాగా ఇచ్చారు ఆంటీ. మా చిన్నోడు స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైంకి మేము పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసాము. సో, ఇప్పుడైతే మా చిన్నోడిని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇంకా మా చిన్నోడిని పిక్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చి లంచ్ తినిపించేసాను. ఇదొచ్చేసి ఈవినింగ్ అనమాట. సో, ఇప్పుడు నేను మా చిన్నోడు కలిపి ఐషుని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇంకా మేము మార్నింగ్ బయటికెళ్ళాం గదా! సో, అతను లేకుండా బయటికెళ్ళిపోయామని చెప్పేసి మా చిన్నోడికి కోపమొచ్చింది. సో, అందుకే అంత సీరియస్‌గా ఉన్నాడు. చూసారు కదా ఫేస్ ఎలా పెట్టాడో, పిలిచినా కూడా పలకట్లేదనమాట. ఇంకా బెంచ్ దగ్గరికెళ్ళి కూర్చున్న తర్వాత కాసేపటికి నాతో మాట్లాడాడు. ఇంకా వాళ్ళ అక్కొచ్చిన తర్వాత కబుర్లు చెప్తున్నాడనమాట వాళ్ళ అక్కకి. ఇంకా ఫ్రెండ్‌షిప్ డే కూడా అయ్యింది కదా! సో, మా చిన్నోడికైతే స్కూల్‌లో ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టారు. అది ఇంట్లో ఉంది. ఇంకా ఐషుకి కూడా వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ కట్టిందంట. సో, అది చూపిస్తున్నారనమాట ఇద్దరు కూడాని. ఇద్దరు చెప్పుకుంటున్నారు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ ఉందని చెప్పేసి. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు బోలెడన్ని ఫెస్టివల్స్ వస్తాయి. ఇంకా ఫెస్టివల్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కదా! శ్రావణ శుక్రవారం, వినాయక చవితి, దసరా, దీపావళి, ఉండ్రాల తద్ది, అట్ల తద్ది అని చెప్పేసి ఇక్కడైతే ఓనం ఫెస్టివల్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో, లాస్ట్ ఇయర్ అయితే మేము వెళ్ళాము. ఈ ఇయర్ కూడా వెళ్తాము. టికెట్స్ అవి ముందుగానే తీసుకోవాలన్నమాట ఓనం ఫెస్టివల్‌కి. ఇక్కడ దసరా సెలబ్రేట్ చేస్తారు. ఇంకా వినాయక చవితి అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చాలా బావుంటది. ఇంకా మేము లాస్ట్ ముందుండే కమ్యూనిటీలో అయితే ఇంకా బాగా చేసేవాళ్ళనమాట వినాయక చవితి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అక్కడ. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత పిల్లలు స్నాక్స్ అడిగారు. సో, ఇంకా బయట నుంచి ఆర్డర్ చేశారనమాట సమోసాలు. ఈ చిన్ని చిన్ని సమోసాలు చూస్తే ట్రైన్ జర్నీ గుర్తొస్తది. ట్రైన్‌లో దొరుకుతాయి కదా ఇలాంటి సమోసాలు. కానీ అవి అంత హెల్తీ కాదని చెప్పేసి మా హస్బెండ్ ఎన్ని సార్లు అడిగినా కొనివ్వరనమాట ట్రైన్‌లోని. ఇంకా చిన్న సమోసాలు, ఇంకొకటి పెద్ద సమోసా, ఇవి కచోరీలనమాట. కచోరీలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో. ఇంకా పిల్లలు స్నాక్స్ తినేసిన తర్వాత ఐషు ఏమో ట్యూషన్‌కెళ్ళిపోయింది. ఐషు ట్యూషన్‌కెళ్ళిపోయిన తర్వాత ఇంకా డిషెస్ చాలా ఉన్నాయన్నమాట. సో, అవన్నీ క్లీన్ చేసుకొని మా చిన్నోడి చేత హోంవర్క్ కూడా చేపించేశాను. ఈ మధ్యన డిక్టేషన్ అస్సలు చెప్పట్లేదు. సో, అందుకని
డిన్నర్ అయిపోయిన తర్వాత డిక్టేషన్ చెప్పాలన్నమాట. ప్రస్తుతానికైతే హోంవర్కే చేయించాను. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి అయితే వచ్చాను. మార్నింగ్‌ది కొంచెం రైసు, కొంచెం పప్పు ఉన్నది. సో, ఇంకా నైట్‌కి రైస్ వద్దని చెప్పారు. సో, అందుకని ఇంక ఇడ్లీ, బొంబాయి చట్నీ చేసేస్తున్నాను. ఐషు ట్యూషన్ నుంచి వచ్చేసింది. వచ్చిన తర్వాత కొంచెం అన్నం తింటానన్నది. సో, అందుకని ఇంకా మార్నింగ్ పప్పు, కొంచెం రైస్ ఉన్నాయి కదా! ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ పప్పు, అన్నం కలిపేసి తినిపించేశాను. తర్వాత ఇంకా ఆకలేస్తే మళ్ళీ ఇడ్లీ తింటారని చెప్పేసి, ఇంకా మా చిన్నోడైతే చూసారు కదా! స్టిక్కర్స్ ఎలా అంటించుకున్నాడో, మా ఫ్యామిలీ పిక్చర్ ఏసాడు దాని మీద. వేసి ఆ స్టిక్కర్‌ని నుదుటికి అంటించుకున్నాడు. ఇంకా ఐషు ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత పాపం హోంవర్క్స్ అన్నీ మళ్ళీ ఇంటి దగ్గర చేసుకోవాలనమాట. మిగిలిన సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి. ఇంకా మా చిన్నోడైతే కన్నడ, హిందీ ఆ 2 రివిజన్ చేపిస్తున్నాను. సో, ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.